హాయ్ హలో వెల్కమ్ టు ఎంఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్. నేను మీ చందు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 లో మ్యాచ్ నంబర్ 20th మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాన్ఖాడే స్టేడియంలో సాయంత్రం 3:30 జరగనుంది. ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటారేమో ఐపీఎల్ చరిత్రలోనే మొదటిగా 5 ట్రోఫీల్ని అందుకున్న ఘనత ముంబై ఇండియన్స్. కానీ ఈ సీజన్ లో మాత్రం బాగా వెనుకబడిన టీం ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్ మాత్రమే. ఇంకా ఇటుపక్క ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం చూడడానికి చిన్నదిగానే కనిపిస్తుంది కానీ చాలా గట్టి టీం. ముంబై ఇండియన్స్ గురించి చెప్పాలంటే ఈ టీం మొదటిలో ఓడిపోతుంది, చివరిలో గెలిచి ఫైనల్స్ ఆడుతుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. చూడాలి ఈసారైనా బోని కొడతారో లేదో. ఇటు ఢిల్లీ గురించి చెప్పాలంటే ఐపీఎల్ లోనే గట్టి టీం అనే సిఎస్కేనే కిందటి మ్యాచ్ లో ఓడించారంటే చూసుకోవాలి ఎలాంటి టీము ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్ లో మ్యాచెస్ పరంగా చూసుకుంటే 3 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ ఆడితే 3 మ్యాచెస్ ఓడిపోయి, ఇటు ఢిల్లీ ఏమో 4 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది, మిగతా 3 మ్యాచెస్ మాత్రం ఓడి. ఇకపోతే ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం మొత్తం 33 మ్యాచెస్ లో 18 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది, మిగతా 15 మ్యాచెస్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఇక్కడ టాస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు 119 జరిగితే మొదటిగా బ్యాటింగ్ చేసిన టీమ్స్ మాత్రం 50 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ మాత్రం 59 గెలిచింది. ఈ విషయానికి వస్తే మాత్రం బ్యాటర్స్ కి ఫుల్ అంటే ఫుల్ ఫ్లేవర్ గా ఉండబోతుంది. ఇటు ముంబై ఇండియన్స్ ని అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఇద్దరిని కొంచెం వేయడానికి లేదు. ముంబై ఇండియన్స్ మాత్రం ఇక్కడ 2 అడ్వాంటేజెస్. ఒకటేమో తన హోమ్ గ్రౌండ్ లో ఆడబోతుంది, రెండోదేమో కింగ్ ఇస్ బ్యాక్. స్కై సూర్యకుమార్ యాదవ్ తిరిగి మ్యాచ్ లో ఆడడానికి వస్తున్నాడు. నా ఆలోచన ప్రకారం ఈ మ్యాచ్ మాత్రం ముంబై ఇండియన్స్ గెలవబోతుంది. 100కి 100% గెలవబోతుంది. మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలపండి. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు. అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.